వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం పట్టణం కొత్తపేట వెలిసిన శ్రీ అంకాల పరమేశ్వర దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్మశాన కొల్లై కార్యక్రమాన్ని నిర్వహించారు. ಈತಂಗರತ್ತಲಿಗೆ ಅವಳು ಇರಂದದೋ ಪರಂದದೋ ಅಂಗಾಲ ಪರಮೇಶ್ವರಿ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అని అమ్మని ఆహ్వానిస్తే ఏ ఊరి మీదనే వచ్చి పుణుకులు వచ్చి ఆ అమ్మ ఒక్కరు కాదు 50 మంది పెట్టినా పట్టరు. అంత ఉగ్రంతో వచ్చి ఆ అమ్మ ఆనందంగా ఆడుకొని పాటలతో పాడుకొని మేళ తాళాలతో మశానానికి వెళ్ళి ఆ అమ్మ పూజ చేసుకొని ఆనందంగా వచ్చి మహాశివరాత్రి రోజు వచ్చిన రోజు తర్వాత వచ్చే అమావాస్య రోజు ఏ రోజైనా కానీ ఆ రోజు మశానానికి కాళీ రూపంతో అమ్మవారు వెళ్తున్నారు. మశానములకు ఎందుకు వెళ్తున్నారంటే ఇది వచ్చి అమ్మ ఉగ్రంతో వెళ్ళి ఆ రూప ప్రతిమ వేస్తారు. ఆ ప్రతిమ నిలుచుకొని ప్రతి ఒక్కరు బిడ్డ లేని వాళ్ళకి, చెడు ప్రయత్నాలు చేసిన వాళ్ళకి, ఈ పేచి పిశాసాలు పెట్టుకొని పీడించే వాళ్ళకి ఆ మట్టి ఎత్తుకోపోయి ఇంట్లో కడితే చాలా మంచిదని ఆ కాలం నుంచి వస్తున్న ఆయుర్వేద్యం. ఈ బెస్త కులసులంతా కలిపి ఇక్కడే కాదు ప్రతి ఒక్కరు ఎక్కడ బెస్త కులసులు ఉన్నారో అక్కడంతా ఈ అంగాల పరమేశ్వర పూజ జరుపుతున్నారు. ఒక ఒళ్ళులో ఉండే దుష్ట శక్తులు, ఒళ్ళు బాగలేని వాళ్ళు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా తీర్చే కోసమే ఆయమ్మ విశ్వరూప వ్యక్తి ఈ రోజు మాత్రము మశానానికి డైరెక్ట్గా వెళ్ళి ఒక భక్తులకు ఏం కోరుతారో ఆ కోరికలు తీరుస్తూ ఉన్నది. కుప్పం కొత్తపేట చిత్తూరు జిల్లా నాటారు వీధిలో స్వయంగా వేసిన అంగాల పరమేశ్వరి దేవస్థానము. మార్చి నెల అమావాస్య శివరాత్రి రోజు శివునికి పూజ, శివరాత్రి రోజు శివునికి పూజ, తర్వాత మశాన కొల్ల అనేది అమావాస్యలో చేస్తున్నాము. అంగాల పరమేశ్వరి అనేది మహాశివరాత్రి తర్వాత విశ్వరూపము. ఆయమ్మ పోయేమంటుందంటే మహావిష్ణువుని వేడుకుంటుంది, అయ్యా మా పతికి ఇలా మతి శమితం పోయింది అందువల్ల నేను పోయి అతన్ని పిలిస్తే ఎవరో అయ్యమ్మ అంటున్నారు, అందువల్ల నా పతిని మళ్ళీ పిలుచుకొని రావాలని అడిగేటప్పుడు మహావిష్ణువు వెంకటాచలపతి అన్నగారు పార్వతీదేవికి, అమ్మ మాలో ఆ శక్తి లేదు, అంగాలిగా అవతరిస్తాము మశాన కొల్లనే పూజ రోజు, ఆ శక్తి శివుల్లో సగభాగము నీకే ఆ శక్తి ఉందని ఆయన చెప్పేటప్పుడు మహావిష్ణువు ఈ అమ్మ కాళికా అవతారం ఎత్తి మశాన కొల్లలో పోయి బ్రహ్మహది దోషం ఆ తలని కాళ్ళతో తొక్కి పూజలు చేసుకొని శివుణ్ణి మతి స్థిమితం నుంచి పిలుచుకొని వచ్చి ఊరు ప్రజలు బాగుండాలని కోరుకుని ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము 11వ సంవత్సరము నాటారు వీధిలో నిలిచిన అంగాల పరమేశ్వరిని ఆహ్వానించి మశాన పూజ వాళ్ళు చేసుకొని పిదప ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ఈ అమ్మవారు ఏమంటే చాలా మంచి పవర్ అండి. ఈ అమ్మవారిని మీరు కూడా నేను చెప్పేదానికన్నా మీరు వచ్చి ఒకసారి కూడా చూడండి. అదేవిధంగా అమ్మవారిని మేము అక్కడ విశ్వరూపం వేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారండి. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దారాలు ఇవ్వడం, తర్వాత అమ్మవారికి ఒక నమ్మకం అండి. ఈరోజు ఎంతోమంది వస్తారంటే ఆ నమ్మకంతో అక్కడ వస్తున్నారు. అమ్మవారిని ఇంకా మేము అక్కడ ఒక 3 రౌండ్స్ వేసేసిన తర్వాత అప్పుడు ఆ కొడా డబ్బులన్నీ స్టార్ట్ చేస్తారండి. అక్కడ ఇంకో విషయం ఏమంటే అమ్మవారికి ఎగ్స్ పెడతామండి, కోడిగుడ్లు పెడతాం. ఆ కోడిగుడ్డు కూడా చాలామంది ఏం చేస్తారు, బిడ్డ లేని వాళ్ళకి దాన్ని తాగడం వల్ల బిడ్డలు చాలామందికి అయిందండి, చాలామందికి అయింది. దానికోసం చాలామంది 1000 మంది పైన వచ్చి ఆ ఎగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ పూర్వకాలంగా జరుగుతూ ఉంది. ఇదే అమావాస్య పూజ అంటే.